సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల విజయోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన మీద ఎంతో ఆశలు పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా సోదరులారా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో సంక్షేమం అనే ముసుగులో ప్రజల యొక్క రక్త మాంసాలను తింటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ పర్యాయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కలు ఇస్తూ అభివృద్ధి కూడా చేసి చూపించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు భారతదేశం వైపు కాదు, ప్రపంచ వైపు ఆంధ్ర రాష్ట్రంపై చూస్తూ ఉంది. ముఖ్యంగా పెట్టుబడుల పరంపర కొనసాగుతూ ఉంది. మనం అందరం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎన్నో పెట్టుబడి పెట్టే కంపెనీలన్నీ ఇక్కడి నుంచి ఎంఓయూలు కూడా రద్దు చేసుకుని పక్కన రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పోయే పరిస్థితి చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి సారథ్యంలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు పెట్టుబడుల పరంపర కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తూ ఉంటే ఈరోజు ఎంఓయూలు కాదు, పెట్టుబడులు పెట్టేదానికి క్యూ కట్టారు. అమరావతి వైపు రాష్ట్రం కాదు, ప్రపంచం కాదు, యావత్ జగత్తు చూస్తూ ఉందంటే దానికి గర్వకారణం ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నమ్మకాన్ని నిలుపుకునే పనిలో మనందరం ఉన్నాం. 2 సంవత్సరాలు పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలన్నీ మన ద్వారా అందుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇది ప్రైవేట్ కార్యక్రమం కావచ్చు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ చాలామంది అధికారులు ఉన్నారు. అధికారులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు కూడా ఈ 2 సంవత్సరాలు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. రాబోయే 3 సంవత్సరాలు కూడా మీరు ఒక వారధిగా తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ మాకు చేయూతనిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే నాయకులు అధినాయకత్వానికి ఒకటే అడుగుతున్నాం, మీరు 2 సంవత్సరాలు ఇంట్లో నిద్రపోయే ఈ రోజు డిఎస్సి మీద మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం, డిఎస్సి మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే 16,500 కుటుంబాలకు అవమానించినట్టు మీరు తప్పుగా మాట్లాడితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఒకే రోజు ఒకే స్టేజ్ పై నుంచి 16,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 6 నెలల జీతం తీసుకున్న తర్వాత ఈరోజు మీరు డిఎస్సి గురించి మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ఎక్కడన్నా చిత్తశుద్ధిగా ప్రతిపక్ష పాత్ర ఎక్కడన్నా మీరు వహించారని మేము అడుగుతున్నాం. మన పక్కనే ఉంది, ఇదే ప్రాంతంలో 7 లక్షల టన్నుల మామిడి పంట పోయిన సంవత్సరం చేతికంది. వ్యాపారం లేక రైతులు బాధపడతా ఉంటే ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలు రైతుకిచ్చి నేనున్నానని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క రంగాన్ని ముందుకు తీసుకుపోయిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి ఎక్కడ తడబాటు వద్దు, మాటల్లో తడబాటు వద్దు, అడుగుల్లో తడబాటు వద్దు. రేపు రాబోయేది మరొకసారి చంద్రబాబు నాయుడు గారు 29లో ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోతామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా ప్రమాణం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆషామాషి కార్యక్రమాలు కాదు. ఎందుకంటే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ కార్యక్రమం ఉంది. ఈ రోజు మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో పెట్టిన సంక్షేమ పథకాలు